మహాభారతం ఉద్యోగ పర్వం 58వ అధ్యాయం. దుర్యోధనుని అభిప్రాయము, ధృతరాష్ట్రుని భయము ఇందులో మనకు స్పష్టంగా తెలుస్తాయన్నమాట. ధృతరాష్ట్రుడు ఈ విధంగా అంటున్నాడు: ఆ అర్జునుడు చిన్నప్పటి నుండి క్షత్రియ తేజస్సు గల బ్రహ్మచారి. నేనెంత కాదంటున్నా వినిపించుకోక మందబుద్ధులైన నా కొడుకులు వానితో యుద్ధానికి సిద్ధపడుతున్నారు. దుర్యోధన, యుద్ధం నుండి వెనుదిరుగు. ఎట్టి పరిస్థితుల్లోనూ యుద్ధాన్ని మంచిదిగా చెప్పరు. నీవు నీ సోదరమంత్రులు బ్రతకడానికి ఈ రాజ్యంలో సగం చాలును. శత్రుమర్దన, పాండవులకు తగినంత భూమినియ్యి. కురువంశంలోని వారంతా ఇదే ధర్మసమ్మతమైన పద్ధతి అని అనుకుంటున్నారు. మహాత్ములైన పాండుపుత్రులతో నీవు ప్రశాంతినే కోరుకోవాలి, ఇదే ధర్మం. అయ్యో పుత్ర, నీ సేననే చూడు, నీ అభావమే కలిగింది. అజ్ఞానంతో నీవు దానిని తెలుసుకోలేకపోతున్నావు. నేనైతే యుద్ధం కోరుకోవడం లేదు. అలాగే బాహ్లికుడు, భీష్ముడు, ద్రోణుడు, అశ్వత్థామ, సంజయుడు, సోమదత్తుడు, శల్యుడు, కృపుడు, సత్యవ్రతుడైన పురుమిత్రుడు, జయుడు, భూరిశ్రవుడు కూడా యుద్ధం కోరుకోవడం లేదు. శత్రుపీడితులైనప్పుడు కురువంశీయులను ఆదుకునే వారు కూడా యుద్ధం కోరుకోవడం లేదు. నాయన, అదే నీవు ఇష్టపడాలి. నీవు ఇష్టపడి ఈ పని చేయడం లేదు. నీ చేత చేయిస్తున్నవాడు కర్ణుడు, ఇంకా దుశ్శాసనుడు, పాపాత్ముడైన శకుని నిన్ను ప్రేరేపిస్తున్నారు అని ధృతరాష్ట్రుడు పలుకగానే దుర్యోధనుడు ఈ విధంగా తండ్రికి జవాబు చెప్తున్నాడు: నేను నీ మీద గాని ద్రోణుడు, అశ్వత్థామ, సంజయుడు, భీష్ముడు, కాంభోజరాజు, కృపుడు, బాహ్లికుడు, సత్యవ్రతుడైన పురుమిత్రుడు, భూరిశ్రవుడు వీరి మీద గాని భారం పెట్టి పిలవలేదు. తండ్రి, నేను కర్ణుడు ఇద్దరము యుద్ధం అనే యజ్ఞం ప్రారంభించాము. ధర్మరాజును యజ్ఞ పశువుగా చేసి దీక్ష వహించాము. ఈ రణయజ్ఞంలో వేదిక రథం, శృవం కత్తి, శృక్కు గద, యాగశాల కవచం, చాతుర్హోత్రం నా గుర్రాలు నిర్వహిస్తాయి. దర్భలు శూరులు, హోమద్రవ్యం కీర్తియే. రాజా, ఆత్మయజ్ఞంతో యుద్ధరంగంలో యముని అర్చించి శత్రు సంహారం చేసి జయలక్ష్మితో కూడి వస్తాము. తండ్రి, నేను కర్ణుడు, దుశ్శాసనుడు ముగ్గురము యుద్ధంలో పాండవులను చంపగలం. పాండవులను చంపి నేనే ఈ భూమిని పాలిస్తాను, లేదా పాండవులు నన్ను చంపి ఈ భూమిని అనుభవిస్తారు. రాజ్యచ్యుతి ఎరుగని మహారాజా, నా జీవితాన్ని, రాజ్యాన్ని, ధనాన్ని సర్వమూ విడుస్తాను గాని పాండవులతో కలిసి మాత్రం ఎన్నడూ జీవించను. ఆర్య, వాడి సూదిమొన మోపినంత భూమి కూడా పాండవులకు విడిచిపెట్టను అని పలకగానే ధృతరాష్ట్రుడు మరలా ఈ విధంగా అంటున్నాడు: నేను ఈ దుర్యోధనుని వదిలివేశాను, కానీ యముని ఇంట్లోకి వెళ్ళే ఈ మందబుద్ధి వెనకపడిపోతున్న మీకోసం ఏడుస్తున్నాను. యోధశ్రేష్ఠులైన పాండవులు కౌరవసేనలో ప్రవేశించి పులులలాగా బలిష్ఠులను ఏరి చంపుతారు. దీర్ఘభుజుడైన సాత్యకికి చిక్కి భరతసేన నీచుడి వశమైన సాధ్విలాగా చెదిరిపోయినట్లు నాకు వ్యతిరేకంగా భాసిస్తున్నది. సాత్యకి అర్జునుని బలాన్ని పూరిస్తూ విత్తనాలు చల్లినట్లు యుద్ధంలో నిలిచి బాణాలు చల్లుతాడు. సేనకు అగ్రభాగాన యుద్ధం చేసే వీరులకు భీముడు నిర్భయంగా ప్రాకారంలాగా నిలుస్తాడు. అందరూ వానిని ఆశ్రయిస్తారు. భీముని గదాప్రహారాలకు దంతాలు విరిగి కుంభస్థలాలు పగిలి నెత్తురు కారుతూ నేలకూలిన ఏనుగులు పగిలిపడ్డ కొండల వలె కనపడితే అప్పుడు భీమునికి భయపడి నా మాట తలుచుకుంటావు. భీముడు అగ్నిహోత్రుడిలా ప్రజ్వలించి సైన్యాన్ని, రథాలను, గుర్రాలను, ఏనుగులను దహించి వేస్తుంటే ఆ దృశ్యం చూసి నా మాట తలుచుకుంటావు. పాండవులతో శాంతి కోరకపోతే మీకు మహాభయం కలుగుతుంది. చివరకు భీముని గదతో చచ్చి శాంతిస్తారు. పెద్ద అడవి విరిగిపడినట్లు భీముని చేత నేలగూలిన కౌరవసేనను చూసి అప్పుడు నా మాట గుర్తు తెచ్చుకుంటావు. సంజయ, మహాప్రాజ్ఞా విదురా, మహాత్ములైనటువంటి కృష్ణార్జునులు ఏమన్నారు చెప్పు.
నాకు నీ నోట వినాలనుంది అని మరలా ధృతరాష్ట్రుడు అడిగాడు. రాజా, ఆ కృష్ణార్జునులను ఎలా దర్శించానో వాళ్ళు ఏమన్నారో చెబుతా విను అంటూ సంజయుడు మొదలుపెట్టాడు. రాజా, ఆ కృష్ణార్జునుల పాదాల వ్రేళ్లు పవిత్ర దృష్టితో చూస్తూ అంజలించి వారితో మాట్లాడడానికి అంతఃపురంలోకి ప్రవేశించాను. కృష్ణార్జునులు సత్యభామ, ద్రౌపది ఉన్న ఆ ప్రదేశానికి అభిమన్యుడు గాని నకుల సహదేవులు గాని వెళ్ళరాదు. ఆ ఇద్దరూ మధుపానంతో మదించి ఉన్నారు. మంచి గంధం పూసుకొని మాలలు దాల్చి చక్కని వస్త్రాలు దివ్యాభరణాలు దాల్చి ఉన్నారు. కృష్ణార్జునులున్న చోట పెద్ద బంగారు ఆసనం ఉన్నది. అది చాలా రత్నాలు పొదిగిన విచిత్ర వర్ణం గలది. దానిమీద ఎన్నో పరుపులు పరిచారు. కృష్ణుడు తన పాదాలను అర్జునుని ఒడి మీదుగా చాచుకొని సత్యభామ ఒడిలో ఉంచుకున్నాడు. అర్జునుడు తన పాదాలను ద్రౌపది ఒడిలో ఉంచుకున్నాడు. సువర్ణ ఖచ్చితమైన పాదపీఠం అర్జునుడు నాకు చూపించాడు. దాన్ని నేను చేతితో తాకి నేల మీదనే కూర్చున్నాను. శుభలక్షణాలు, ఊర్ధ్వరేఖలు కల అర్జునుని పాదాలను అతడు పాదపీఠం నుండి తీస్తున్నప్పుడు చూశాను. కృష్ణార్జునులిద్దరూ నీలవర్ణంతో నిండైన రూపంతో సాలవృక్షపు కొమ్మల వలె ఎగుభుజాలు కలిగి ఉన్నారు. ఒకే ఆసనం మీద ఉన్న వారిద్దరినీ చూసేసరికి నాకు చాలా భయం వేసింది. ద్రోణభీష్ముల ఆశ్రయం వల్లను కర్ణుని ప్రగల్భాలతోనూ మందబుద్ధి అయిన దుర్యోధనుడు ఇంద్ర విష్ణు సమానులైన నరుని కృష్ణుని తెలుసుకొనలేకపోతున్నారు. ఈ కృష్ణార్జునులు వశవర్తులై ఉన్న ధర్మరాజు యొక్క సంకల్పం నెరవేరక ఏమవుతుంది అని అనిపించింది నాకు. ఆహార పానీయాలిచ్చి నన్ను సత్కరించారు. ఆ మన్నన పొంది కూర్చున్నాను. చేతులెత్తి వారికి నమస్కరించి వారు సందేశం ఇచ్చేటట్లు ఎదురు చూస్తూ నిలిచాను. వింటినారి దెబ్బలతో కాయలు కాచిన చేతితో శుభలక్షణాలు గల కృష్ణుని పాదాలకు నన్ను మ్రొక్కిస్తూ అర్జునుడు కృష్ణుణ్ణి మాట్లాడడానికి ప్రేరేపించాడు. సర్వాభరణాలు అలంకరించుకొని ఇంద్రసమానమైన శక్తిగల కృష్ణుడు ఇంద్రధనుస్సులాగా వంగి లేచి చక్కగా కూర్చుని నాతో ఇలా అన్నాడు. వాక్చతురుడైన కృష్ణుడు ఆహ్లాదకరము సముచితము అయినట్లుగా మాట్లాడాడు. ఆ మాట మొదట్లో మృదువుగాను రాను రాను దారుణంగాను కౌరవులకు భయం కలిగేటట్లుగా ఉన్నది. ఎలా మాట్లాడాలో నేర్పుతున్నట్లున్న ఆ మాటలు అతడే చెప్పదగినవాడు. ఇష్టమైన అర్థం కలిగి మనోహరమైన మాట కృష్ణుని నుండి విన్నాను. వాసుదేవుడు ఇలా అన్నాడు. సంజయ, కురువంశంలో ముఖ్యుడు భీష్ముడు. ద్రోణుడు వినేటట్లు గొప్ప తెలివిగల ధృతరాష్ట్రునితో ఈ మాట చెప్పు. సంజయ, పెద్దలకు నమస్కారాలు చెబుతూ పిన్నలను కుశలమడుగుతూ మా ఇద్దరి మాటగా ఇలా చెప్పు. విప్రులకు భూరి దక్షిణలిచ్చి చేయగలిగినన్ని యజ్ఞాలు చెయ్యండి. భార్యాపుత్రులతో ఆనందంగా గడపండి. మీకు పెద్ద ముప్పు వచ్చి పడింది. పాత్రులకు ధనం దానం చెయ్యండి. కోరినట్లు అనుభవించి కొడుకులను పొందండి. ఇష్టులకు ప్రియం చెయ్యండి. ధర్మరాజు విజయం కోసం త్వరపడుతున్నాడు. ఎక్కడో దూరంగా ఉన్న నన్ను ద్రౌపది గోవిందా అని మొరపెట్టుకున్నది గదా. ఆ అప్పు పెరిగిపోయి నా మనసులో నుంచి పోవడం లేదు. అర్జునుని గాంధీవం అసలే తేజోమయం, ఆపలేము. పైగా అతడు సవ్యసాచి, నాతో కలిసి వస్తున్నాడు. ఇంత వైరం వచ్చి పడింది మీకిప్పుడు. నాతో కలిసిన అర్జునుని ఎదుర్కొనాలని అనుకునేవాడు కాలం చెల్లినవాడైనా అయి ఉండాలి, లేదా సాక్షాత్తు వాని తండ్రి ఇంద్రుడైనా కావాలి. కానీ మరొకడు ఉండడు. యుద్ధంలో అర్జునుని జయింపగలవాడు చేతులతో భూమిని ఎత్తి పట్టుకోగలడు. ఈ ప్రజలందరినీ దహించి వేయగలడు. దేవతలను నేల మీదకు పడగొట్టగలడు. యుద్ధంలో అర్జునుని ఎదిరించగల వారిని దేవతలలో గాని రాక్షసులలో గాని మనుష్యుల్లో గాని యక్ష గంధర్వుల్లో గాని నాగుల్లో గాని ఎవరినీ ఇంతవరకు నేను చూడలేదు. ఎందుచేతనంటే విరాట నగరంలో పెద్ద అద్భుతం. ఒక నరునికి ఎంతమంది ఓడిపోయారని విన్నాం గదా. ఆ ఎంతోమంది మీకు తెలుసు. ఆ నిదర్శనం ఒక్కటి చాలు. పాండురాజు పుత్రులలో ఒక్కనికి, అర్జునునికి మహామహులంతా ఓడి దిక్కులు బట్టి పారిపోయిన సంగతి చాలును. బలం, ఉత్సాహం, శక్తి, చురుకుదనం, లాఘవం,
స్థిమితత్వం, ధైర్యం ఇవి అన్నీ అర్జునునిలో తప్ప మరెక్కడా కనిపించవు. మాటలతో అర్జునుని వేడెక్కిస్తూ తగిన కాలంలో వర్షించే ఇంద్రునిలాగా కృష్ణుడు గర్జిస్తూ ఇలా అన్నాడు. కృష్ణుని మాటలు విని శ్వేతవాహనుడు, కిరీటి అయిన అర్జునుడు ఆ మహాత్ముని మాటలనే ఒళ్ళు పులకరించేటట్లుగా అనువదించాడు. మళ్ళా అన్నాడు. ఈ విధంగా సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పగానే ప్రజ్ఞాచక్షువైన ధృతరాష్ట్రుడు ఆ మాటలలోని గుణదోషాలను లెక్కించడం మొదలుపెట్టాడు. ధన్యుణ్ణి. నమస్కారం. ఈరోజు మనం 58, 59 అధ్యాయాలు మనం చదువుకున్నాం. రేపు 60వ అధ్యాయము. ధృతరాష్ట్రుడు కౌరవ పాండవుల బలాల్ని వివేచించడం అన్నమాట. రెండు మధ్య పోలుస్తాడు, ఎట్లా ఉంటుంది అనేటువంటిది. అది రేపు చదువుకుందాం. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.